ఏదైతే 2022లో 117 గేట్లు మార్చాలని సిడబ్ల్యూసీ నిపుణులు హెచ్చరించినా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు 200 కోట్లు నిధులు ఇస్తామన్నా దాన్ని నిర్లక్ష్యం చేశారు. 2014లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 31.77 కోట్ల ఖర్చుతో 64 గేట్లను రిపేర్ చేయడం జరిగింది. మరి ఇవాళ దానికి నిధులు మంజూరు చేశారు. మరి ఇప్పటికే కొద్ది టెండర్స్ పిలవడం ఆలస్యమైందేమో అని ఒక ఆలోచన రైతాంగంలో వచ్చింది. ఏదైతే క్లోజర్ పీరియడ్ లో ఉందో క్లోజర్ పీరియడ్ లో ఈ గేట్లు మరమ్మతులు పూర్తి చేసి ఉన్న 197 గేట్లలో దాదాపు 117 ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పనులు వెంటనే మొదలు పెట్టాలి, రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ, మరి రైతులకి సాగునీరు అందించే అపర భగీరథుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. అదేవిధంగా గోదావరి ముద్దుబిడ్డ శ్రీ రామానాయుడు గారు కాటన్ బ్యారేజ్ కి ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఇచ్చిన విధంగానే గోదావరి డెల్టాలో లాకులు షట్టర్స్ గాని లాకులు మరామతులు గాని నిధులు మంజూరు చేసి ఏదైతే లీకేజెస్ ఉన్నాయో దాన్ని అరికట్టి రైతులకు సక్రమంగా సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టమని కోరుతా ఉన్నా. ఏదైతే ఆ రోజు 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ 175 క్రస్ట్ గేట్లకు సంబంధించి ఆ